బీహారు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఈ 5 రాష్ట్రాలు వచ్చే రిజల్ట్స్ యునైటెడ్ ఫ్రంట్లు పుట్టడానికి కారణమైంది, నేషనల్ ఫ్రంట్లు పుట్టడానికి కారణమైంది, ఎన్డీఏ వాజ్పేయి రావడానికి కారణమైంది, యూపీఏ రావడానికి కారణమైంది. ఇట్లాగా అక్కడ వచ్చే సీట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రభావంలో మారిపోయినాయి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇప్పుడు. ఇక ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర ఈ మూడే ఇప్పుడు ప్రభావిత శక్తులు. ఇప్పుడు ఈ మూడిట్లలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ కూటమిగా రెండిట్లలో మహారాష్ట్ర అదే బీహార్ కానీ మహారాష్ట్ర కానీ స్వయంగా బీజేపీ కానీ ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందనుకోండి, రేపు బీహార్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రెండు గెలిచేసిందంటే జమిలీ ఎన్నికలు 2027లో ఉండకపోవచ్చు. గెలిచేస్తే ఉండదు. గెలిచిందంటే కనుక ఇక తర్వాత ఉత్తరప్రదేశ్కి ఇదే ధైర్యంతో ఉంటారు కదా, నేను గెలుస్తామనే ధైర్యంతో ఉంటారు కదా. అదే ఓడింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల దగ్గరికి భయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఉట్టి స్టేట్ ఫేస్తో వెళ్ళలేరు. అప్పుడు మోడీ ఫేసు, జాతీయ ఫేసు అన్ని కలిపి చూపెట్టుకుంటారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉంటేనే కదా రేపు పొద్దున్న జమిలీకి వెళ్ళడానికి వ్యతిరేకత అనేది ఉండదు కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. తగ్గితే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అదేలే సగం రాష్ట్రాలంటే 15 కావాలా, 15 ఆల్రెడీ ఇవాళకి 20 ఉన్నాయి. ఇవాళ ఊడిపోతే ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఫ్యూచర్ లెక్క చూసుకున్నప్పుడు బీజేపీ